దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో నుండి 7వ వాక్యం. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం గమనించినట్లయితే ప్రతి మనుష్యుడు కూడా తన జీవితం ఆనందంగా ఉండాలని, తన కుటుంబం ఆనందంగా ఉండాలని, దాని కొరకు ఆనందం కొరకు ఎంతో వ్యయ ప్రయాసాలతో ఎంతో సుదూర ప్రాంతాలకైనా కానీ వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ మనిషికి లోకంలో ఆనందము ఎక్కడ వెతికినా కానీ అది స్వల్పకాలంగానే ఉంటుంది, కానీ అది అశాశ్వతమైన ఆనందమండి. ఒకవేళ సినిమాకి వెళ్ళినట్లయితే ఆ సినిమాలో ఆనందము కేవలం ఆ 2:30 గంట వరకు మాత్రమే. ఆ 2:30 గంట సినిమా ముగించిన తర్వాత ఆ థియేటర్ నుండి బయటకు వస్తే తిరిగి తన చింత, తన దిగులు, తన భయము తను వెంటాడుతూనే ఉంటాయి. ఆనందం కోసం ఎంతోమంది త్రాగుడుకు బానిసలు అవుతుంటున్నారు. ఆనందం కోసం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు మానవుడు ఈరోజు చేస్తూ ఉంటున్నాడు. మనుషుల ద్వారా దొరికే ఆనందము అది స్వల్పకాలమైనదండి. ఎంతోమంది మా దగ్గరకు వస్తే మీరు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు అని చెప్తారు. అయితే ఆ సంతోషము, ఆ ఆనందము వారి ద్వారా పొందుకునేది అతి తక్కువ సమయమే. అతి తక్కువ సమయమే. ఎందుచేతనంటే ఈ లోకమిచ్చే ఆనందము స్వల్పకాలమైనది. శాశ్వతకాలమైనటువంటి ఆనందము ఎక్కడ దొరకదు. అయితే దేవుడు సెలవిస్తుంటున్నాడు, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తానంటున్నాడండి. దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చి వారిని, దేవుని సన్నిధిని ప్రేమించు వారిని, దేవుని సన్నిధిని కోరుకునే వారిని, దేవుని ప్రార్థనా మందిరంలో గడపాలని ఆశపడే వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆనందింపచేస్తాడు. ఈ ఆనందం కోసము మనం ఏమి ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. ఆశతో దేవుని సన్నిధికి వస్తే చాలు. ప్రార్థనా మందిరంలో దేవుని ప్రసన్నత ఉంటుంది, దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది, దేవుని యొక్క మహిమ మందిర ఆవరణంలో నింపబడి ఉంటుందండి. ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో గడుపుతున్న సమయం కొద్దీ ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో గడుపుతూ వాళ్ళు పరిశుద్ధాత్మలో తేలిపోతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. మందిర ఆవరణంలోంచి బయటకు వచ్చిన తర్వాత, ఇళ్ళకు వచ్చిన తర్వాత, ఆ యొక్క కూటములు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో వారు ఈ మాటల ద్వారా నేను ఎంతో సంతృప్తి పడ్డాను, ఆనందించబడ్డాను, దేవుడు నాతోనే మాట్లాడాడు అని చెప్పి ఎంతో సంతోషంతో ఆనందంతో చెప్తున్నవారు కోకొల్లలుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని మందిరము ఆయన నివాస స్థలము, ఆయన నివసించే స్థలం అండి. దేవుని మందిరం అంటే దేవుని దగ్గర ఆనందమే ఉంటుంది, కానీ దుఃఖము, కన్నీరు, భయము ఉండదండి. వాటిని పారద్రోలేదానికే దేవుడు ఆయన కుమారునిగా మన ఎదురు పంపి ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనకు క్షేమం ఉంటుంది. అంతే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని ప్రార్థన మందిరం అనేది ఆయన ఇల్లు అండి. దేవుని ఉండే ఇల్లు అది, ఆయన నివాస స్థలం అది. కనుక మనము ఆయన సన్నిధిలో ఉంటే మనకి ఎంత సంతోషం ఉంటుందో మనము గ్రహించాలి. దేని చేత దేవుడు ఆనందింపచేస్తాడంటే దేవుని యొక్క ఆదరణకరమైనటువంటి మాటల చేత, వాక్యము చేత దేవుడు ఆనందింపచేస్తాడు. అంతేకాకుండా దేవుని సన్నిధిలో మనకు ఆనందం ఇస్తుంది. అంతేకాకుండా పరిశుద్ధాత్మ మనకు ఆనందాన్ని కలగజేస్తుంది. 4వదిగా గమనించినట్లయితే దేవుని యొక్క కృప, ఆయన కనికరము, ఆయన దయ మనల్ని ఆనందింపచేస్తుందండి. అంతేకాకుండా ప్రార్థన
ఆయనను మొరపెట్టుకునే ఆ మొరలో మనకు ఆనందం ఇస్తుంది. ఎందుకంటే మన ప్రార్థన మనవులన్నిటికీ ఆయన జవాబిచ్చే దేవుడు కనుక మన జవాబు కొరకే ఈ లోకంలో వెతుకుతూ ఉంటాం. దొరకని స్థలాలలో మనం వెళ్ళి జవాబుల కొరకు ఎదురు చూస్తాం. అయితే దేవుని సన్నిధిలో, దేవుని ప్రార్థనా మందిరంలో మనం ప్రార్థన చేసినట్లయితే మనకు జవాబు దొరుకుతుంది. జవాబు పొందుకున్నప్పుడు, మన సమస్యకు పరిష్కారం దొరికినప్పుడు మన జీవితంలో, మన కుటుంబంలో ఆనందాల చేత నింపబడతామండి. ఆనందాల చేత నింపబడతాం. ఎవరిని దేవుడు ఆనందింప చేస్తాడంటే దేవుని సన్నిధిని ప్రేమించేవారిని, దేవుని మాటలు వినుటకు ఆతురత పడేవారిని, దేవుని ప్రార్థనా మందిరంలో పరిచర్య చేసేవారిని, దేవుని మాటల ప్రకారంగా భయభక్తులతో జీవించేవారిని ఆయన ఆనందింపచేస్తాడు. దేవుని మాట వినేవారిని దేవుడు ఆనందింపజేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నీ జీవితంలో ఆనందం లేదేమో, నువ్వు దాని కోసం ఎంతో ఖర్చు పెడుతూ ప్రయాసపడుతుంటున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిర ఆవరణంలోనికి నువ్వు వెళ్ళినట్లయితే, దేవుని మందిర ఆవరణంలో గడుపుట, అందుకే భక్తుడైన దావీదు అంటాడు, భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని మందిరము పరిశుద్ధమైనదండి. అక్కడ అల్లరికి స్థానం ఉండదు, అక్కడ అక్రమంకు ప్రవేశం ఉండదు. ప్రేమ, దయ, కనికరము, ఆదరణ దేవుని ప్రార్థనా మందిరంలో దొరుకుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒక నిర్ణయం, ఈరోజు ఒక ఆలోచన తీసుకో. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో ఆనందం దొరుకుతుంది. దేవుడు నాతో తెలియజేశాడు, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలోని. ఒక తీర్మానం తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని మందిరంలో ఆయన వాక్కు చేత తృప్తి చెంది జీవితాల్లో, ఎవరి జీవితాల్లో అయితే ఆనందం లేదో ఆనందాల చేత నింపబడదాం. ఆ రీతిగా మందిరానికి వెళుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.